సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే మనకి కంపెనీస్ కానీ ఏదైనా రావాలన్నా పేదోడి బాగుండాలన్నా కూటమి ప్రభుత్వం చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఓకే చాలు. పథకాల విషయానికి వస్తే ఏమంటారు సార్? పథకాలు ఏముంది, ఇచ్చే లేబుల్ అభివృద్ధి కావాలి కదా. మరి పథకాలు తీసుకొని పథకాలు అవసరమే ఏంటి? మరి గతంలోనేమో సంక్షేమం అన్నారు వైసీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఏమో అభివృద్ధి డెవలప్మెంట్ అంటున్నారు. అదే కావాలి, అభివృద్ధి డెవలప్మెంటే కావాలి. పథకాలు ఎవరికి కావాలి? పథకాలు మనకు అవసరం, అభివృద్ధి కావాలి. పిల్లలకి మన కంపెనీలు వచ్చినాయి అనుకో, పిల్లలు ఎక్కడే జాబులు చేసుకుంటారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళవసరం లేదు కదా. సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, ఇంకా ఎలా అనిపిస్తుంది? చేస్తారు, ఆయన అంటే చేస్తాడు. చంద్రబాబు అంటే చేస్తారు, బాబు అంటే బాబు, చంద్రబాబు. గత ప్రభుత్వం కానీ ఇది కావాలా, కొంచెం సేవలు కొంచెం అంటే పిల్లలకి ఇది లేకపోయినా కానీ రోడ్లు అవి కొంచెం చేస్తాం, ఇలా మన చేసిన అప్పులన్నీ తీరుతున్నారు. కొంచెం ఇప్పుడు పథకాల గురించి ఇస్తారు, ఒక మామూలుగా ఇస్తారు. ఆ ఇంటి పాటికి వేసేవారు, అట్లా అప్పులు చేసేసరికి ఇప్పుడు ఒక్కోటి వేస్తూ ఉన్నారు. పిల్లలకి కానీ మనకు కానీ మామూలుగా నాయన బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా ఒక్కోటి వస్తూ ఉంటుంది, లేకుండా ఉండదుగా వస్తుంది. టైం పడుతుంది కాకపోతే అవి తీసుకుంటూ వచ్చే వాళ్ళకి. ఇప్పుడు అమ్మ ఈ గ్యాస్ బండ్లు అన్నారు, మామూలుగా ఈ ఫ్రీ గ్యాస్ బండ్లు వస్తున్నాయి, డబ్బులు మామూలు పడుతున్నాయి, డబ్బులుగా పడుతున్నాయి. మరి కొంతమంది అంటే ఇంకా మాకు డబ్బులు పడట్లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళాలండి, వాళ్ళు బ్యాంక్కి వెళ్ళాలేదంటున్నాము. కంపెనీ గ్యాస్ దానికి వెళ్ళి అడగాలి, వాళ్ళ కార్డు పట్టుకెళ్ళి నెంబరు ఓకే బుక్ ఉంది కదా, బుక్ పట్టుకెళ్ళి చేసుకోవాలి. పడుతున్నాయి మావి పడిపోయినాయి బ్యాంకు అడగం. ఈ మామూలుగా ఇది ఉంది కదా, నెల 15 రూపాయల 15-20 పైసలు పడతాయి. దాంతోపాటు ఇక వచ్చేసింది. ఏంటంటే చెక్ చేసుకున్నాను, మామూలుగా పడిపోయింది బండ్లు. కాదు, కూటమి వేస్ట్. ఏం చేసింది? పథకాలు పెట్టారు, ఏమి ఇచ్చారు? ప్రజలు ఏమి ఇసుక ఆపేస్తున్నాడు ఇంక కొన్ని రోజులు. ఎప్పుడు ఇంకేం బాగుపడేది? జగన్ ఉన్నప్పుడే బాగుంది. రేట్లు పెరిగినాయి కానీ మరి వీళ్ళు పెంచలేదు. మరి రేట్లు ఆడున్నప్పుడు ఒక రేట్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఒక రేట్ వచ్చింది. పనికి మనం నెక్స్ట్ ఆయనే తెలియదు. మొన్న కూడా మోసం చేశారు వీళ్ళందరూ కలిసి. కూటమి తక్కువది ఏమీ లేదు, మోడీ గారు చేసింది పెంట పని. ఆడి వల్ల ఇది జరిగింది, లేకపోతే జగన్ గెలవాలి. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు. పక్కేం కాదు, ఎవరు అంది ఆ మాట? ఈవీఎం దెబ్బేశారు, అదే దెబ్బ. మరి ఈవీఎం కనుక యాక్ట్ చేస్తుంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తాం అన్న? పైన సెంట్రల్ ఎవరున్నారు? మోడీ ఉన్నాడు. ఎవరు ఆడు ఏం నొక్కితే అది పాట పాడిద్ది, కానీ వీడనుకొని అయిపోద్దా? మోడీ ఏమన్నాడు? నేను చెప్పినట్టు నడమన్నాడు, నేను నడవలేను అన్నాడు. నా ప్రజలు నేను చూసుకుంటా కానీ ఆడేవాడు చూసుకోవడం ఏంటి? ఆడ చెప్తే ఈడు ఉండడం ఏంటి? అది మరి అలా అనుకుంటే మోడీకి మరి తక్కువ సీట్లు వచ్చినాయి కదా. ఎవరు మోడీకా? మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ప్రధానమంత్రి ఎవరు చేస్తున్నారు? మోడీ చేస్తున్నాడు. తక్కువ సీట్లు వచ్చినాయి. మరి ఆ ఈవీఎంలు మొత్తం చెక్ చేసేది ఎవరు? సెంట్రల్. అవునా కదా? మరి ఈవీఎం అక్కడ చేస్తే వీళ్ళేం చేస్తారయ్యా? ప్రజలు బాగానే వేసారు ఓట్లు, మరి ఈవీఎంలు దెబ్బ. అది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ప్రభుత్వ పనితీరు పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పండి సార్. బాగానే ఉంది. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు ఏమొస్తున్నాయి అన్నా? అప్పుడు రాలేదులే. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అన్ని వదిలేరు, ఇప్పుడు ఏమీ వదలలే. అది అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నారు కదా. ఓకే మంచిదన్నా. అలాగే ఇప్పుడు మన కనుక అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతున్నారు? చాలా బాగుంటుంది. అదే చెప్తున్నానుగా, అభివృద్ధి. మన అమరావతి అభివృద్ధి అయితే మన పిల్లలు కూడా ఇక్కడే బాగుంటారు. వేరే రాష్ట్రంకి వెళ్ళవసరం, హైదరాబాద్, చెన్నైకి వెళ్ళవసరం, ఇక్కడే బాగుంటుంది. అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తా ఉంటారు సీఎం గారు, మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తాడు ఆయన, అంటే చేస్తాడు. ఆయన మాట మీద నుంచున్న మనిషి ఆయన, చేస్తాడు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి గెలుస్తుంటే అమరావతి రూపురేఖలు ఈ రోజు అసలు ఇలా ఉండేది కాదు. చాలా బాగుండేది, చాలా బాగుండేది, అంతా ఇదిగా ఉండేది. ఏదో ఒకసారి తేడా జరిగింది అంతే, జగన్ చేయలేదు. అంతా చేసేస్తారు, ఈ 5 ఏళ్ళలో చేస్తారు.
మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి మేమే గెలుస్తాము, వీళ్ళు మేమే పరిపాలిస్తామన్నారు కదా, మీరేమంటారన్నా పబ్లిక్గా? అది జరగని పనులు, రాని పనులు, ఇంకా అది జరగని పని. ఇంకా నెక్స్ట్ డిపాజిట్ ఒక్కసారి ఇచ్చినందుకే నాశనం చేసి పెట్టాడు. అవదు, ఇంకా అవన పని ఎందుకు వేస్ట్ చెప్తారు, అలాగే సొల్లు ఏం లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంటున్నాడు, మేము ఇచ్చిన పథకాలే ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారని చెప్పి. అవును, మరి నిజమే కదా. అవి పిల్లలకి వేసాడు, అమ్మఒడి వేసాడు, ముసలికి 18,000 రూపాయలు వేసాడు, రైతు భరోసా డబ్బులు ఎంతో కొంత ఉన్నంత వరకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీ దిగిపోయేటప్పుడు మొత్తం ఇచ్చి వెళ్ళిపోయాడా లేదా? 18,000 రూపాయలు లాస్ట్ పెడితే కూడా వేసి దిగిపోయాడు. అవునా కాదా? ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది సీఎం ఎక్కి చంద్రబాబు నాయుడు? 8-9 నెలలు అవుతుంది. ఇప్పుడు వచ్చి ఆయన పిల్లకి ఏమైనా ఇచ్చాడా? రైతులకి ఏమైనా ఇచ్చాడా? ఒకటి చెప్పండి. అంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందా? ఖజానా ఖాళీ ఉంటే మరి కేసులు ఎందుకు రాస్తున్నారు? కేసులు ఓవరాల్గా ఎందుకు రాస్తున్నారు? అడుగు ఆపుతున్నారు కేసులు. మరి డబ్బులు ఏం చేస్తున్నారు? అంటే సెంట్రల్కి వెళ్తుంది కదా, అక్కడికి వెళ్తుంది కదా. మరి మొన్న ఏదో అక్కడికి వెళ్ళాడు కదా, మరి వెళ్ళి ఏం చేశాడు? ఆ కంపెనీలు తెస్తున్నాను, ప్రజలకి నియోజకవర్గానికి సంతకాలు పెడతాను. ఏది క్యాష్ తక్కువ ఉన్న వాళ్ళకి పోస్టులు ఇస్తాను. ఏది ఒక పోస్ట్ వచ్చిందా? ఒక్క పోస్ట్ ఎవరికైనా. ఎన్ని రోజులు పట్టాయి మీకు అమౌంట్? ఒక వారం రోజులు పడిపోయింది. ఆల్రెడీ పడిపోయింది. పడుతుంది డబ్బులు. కాబట్టి మనం పొరపాటు మాత్రం వెళ్ళి అడగాలి. మనం ఆఫీస్కి వెళ్ళి, బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళి, అదే గ్యాస్ కంపెనీకి వెళ్ళి బుక్ పట్టుకెళ్ళి అడగాలి, మా డబ్బులు పడలేదు ఏంటని అడగాలి. లేదంటే కనుక ఇక వీళ్ళు ఉంటారు కదా మనకు వేసేవాళ్ళు, వాళ్ళని అడగాలి. వాళ్ళు చెప్తారు ఎవరో అప్పుడు చేస్తున్నారు ప్రభుత్వం. కాబట్టి అప్పులు అన్నీ తీసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్క నిదానంగా. మరి ఇప్పుడు ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, కొంచెం ఖజానా పుంజుకోగానే పథకాలు ఇస్తామన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అది మనకు తెలియదు. మేమంటే మామూలుగా మేము రోజు 100 మంది భోజనం పెడతాం, ముసలి అన్నం వేస్తాం, అన్నదానం రోజు ఇచ్చుకుని మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్తాం. మరి ఇప్పుడు గతంలోనేమో కరోనా టైంలో కూడా వాళ్ళు పథకాలు అమలు చేస్తామని వైసీపీ వాళ్ళు అన్నమాట. ఏ కూటమి ప్రభుత్వాలు ఏమైనా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. రెండింటి మధ్య వేరియేషన్ ఏంటంటే ఏం చెప్తారు? ఎలా ఉంటుంది? వాళ్ళ ఇష్టం. రాజకీయాలు ఒక రకంగా ఉంటుంది, ఒకరొక రకంగా ఉంటాయి. ఏది ఎవరిని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు మేము అధికారంలోకి వస్తాం, రాబోయే రోజుల్లో గెలుస్తామంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? చెప్పలేము. మాకైతే రాగానే జనాన్ని ఇచ్చేసి అది ఆ లక్కీ వస్తే మళ్ళీ ఇది అయితే లేకపోతే అంటే అది